విషయం. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు అనేది నానుడు ఉంది. మన 2 సార్లు ఎమ్మెల్యే పదవి ఇచ్చినటువంటి ఒక క్యాండిడేట్ మన పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలను మోసం చేసి దేవాలయం లాంటి పార్టీని అటాక్ చేయడం అనేది అదే కర్మ ఇప్పుడు అవలంబిస్తుందని ప్రజలు గట్టి కోరుకున్నారు. అది జరిగింది కూడా. ఈరోజు చాలా టీడీపీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా చిన్న చిన్న నాయకులు కానీ, పెద్ద నాయకులు కానీ చాలా ఆనందం ఉత్సాహాలతో వెలుగుతున్నారు. ఎందుకంటే ఒక దీపావళి కానీ, సంక్రాంతి వచ్చినట్టుగా పొద్దునుంచి ఉదయం నుంచి మన టీవీలో కానీ, మీడియా సోదరులు చెప్పినట్టుగా ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఏదో అచీవ్మెంట్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బంది పెట్టగల రాజకీయాల్లో ఇలాంటి ఇబ్బంది పెట్టే మనస్తత్వాలు కానీ, రేపు రాబోయే ఎంకరేజ్ చేయడం, ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు, ఇలాంటి పిచ్చి పద్ధతులు చేయకూడదు రాజకీయాల్లో అని గుణపాఠం చెప్పే విధంగా మన చంద్రబాబు గారు, లోకేష్ గారు కానీ ముఖ్యంగా మంచి చేద్దామని వచ్చి రాజకీయాల్లోకి ఇలాంటి చెత్తగాళ్ళు డిలీట్ చేయడం అని సిద్ధాంతం నమ్మినటువంటి మన యార్లగడ్డ గారు ఇలాంటి మార్పు రాజకీయం చేయడం అనేది శుభపరిణామం. ఇది వార్నింగ్ అనుకోవాలి. లేదనుకుంటే రాబోయే మాలాంటి తరాలకి ఇలాంటి పిచ్చి పనులు చేసి రాజకీయాల్లో మెలగాలనేది గుణపాఠం చెప్పి విధంగా నలుచుకున్నారని చెప్పి కోరుకుంటూ ఇలాంటి చేయడం అనేది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ.